నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. హల్లెలూయా. మీరు బయట నవ్వుతూ ఉండి లోపల విరిగిపోయిన పరిస్థితుల్లో, నలిగిపోయిన పరిస్థితుల్లో ఉండవచ్చు. మనుషులు మీ నవ్వును మాత్రమే చూస్తారు, మీ విజయాన్ని మాత్రమే చూస్తారు. కానీ దేవుడు మీ కన్నీళ్లు చూస్తారు, మీ ప్రయాసను చూస్తారు, మీరు పడే శ్రమను చూస్తారు. అప్పులు బట్టి, అనారోగ్య సమస్యలు బట్టి, గర్భఫలం కోసం, వివాహం కోసం, ఇంటి కోసం, ఉద్యోగం కోసం మీరు ప్రార్థనలో కార్చే కన్నీరు దేవుడు చూస్తున్నారు. మీరు పడే శ్రమ, ప్రయాస దేవుడు చూస్తున్నాడు. మిమ్మల్ని చూసిన దేవుడు మేలు చేయకుండా ఉండడు అని. హల్లెలూయా. ఒంటరిగా ఎడారిలో ఉన్న హాగర్ని దేవుడు చూశారు. అందుకే ఆమె దేవునికి చూచుచున్న దేవుడు నీవే అని పేరు పెడుతుంది. దేవుడు మనల్ని ఎందుకు చూస్తారు? మనల్ని స్వస్థపరచడానికి, ఆశీర్వదించడానికి, నడిపించడానికి, కాపాడడానికి, మనకి ప్రతిఫలం ఇవ్వడానికి. నీవు కన్నీళ్లు విడవడం దేవుడు చూశారు. మన కన్నీళ్లు దేవుడు భద్రపరుస్తారని, లెక్కిస్తారని రాయబడింది. అందుకే ప్రార్థనలో కార్చే కన్నీరు ఎప్పుడూ కూడా వృధాగా పోదని. హిజ్కియా రాజుకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశారు. దేవుడు అతన్ని స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చారు. హన్నా గారు గర్భఫలం కోసం దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశారు. తన హృదయాన్నంతా దేవుని సన్నిధిలో కుమ్మరించారు. దేవుడు ఆమెకు సమూయేలు అనే కుమారుణ్ణి అనుగ్రహించారు. బైబిల్ చెప్తుంది, సాయంకాలమున ఏడ్పు వచ్చినా ఉదయం సంతోషం కలుగుతుంది అని. కన్నీటి ప్రార్థన తర్వాత సమాధానం, కన్నీటి ప్రార్థన తర్వాత సంతోషం, విజయం, స్వస్థత, ఆశీర్వాదం దేవుడు మనకిస్తారు. ఈరోజు మీరు దేవుని సన్నిధిలో కారుస్తున్న కన్నీరు అది ఓటమికి కాదు, విజయానికి గుర్తు. దేవుడు మనం పడే శ్రమను చూస్తారని రాయబడింది. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. వారు పడిన కష్టాన్ని, శ్రమని, ప్రయాసని దేవుడు చూశారు. చూసిన దేవుడు తన బాహుబలము చేత వారిని విడిపించారు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బంధకాల నుంచి విడిపించిన దేవుడే ఈరోజు మీ జీవితంలో మీరున్న ప్రతి బంధకాల నుంచి కూడా, ప్రతి కష్టం నుంచి కూడా మిమ్మల్ని విడిపిస్తాడు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని రాయబడింది. మీరు చేసే ప్రతి మంచి పని, మీరు చేసే ప్రార్థన, మీ పరిశుద్ధత, మీ న్యాయం, మీ దానం, మీరు దేవుని మందిర పని చేయడం, మీ ఉపవాసం, మీరు మనుషులకు చేసిన మంచి దేవుడు చూస్తున్నాడు. చూసిన దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. దేవుడు మీకు అన్నిటిని చూస్తున్నాడు, మీ ప్రయాసం చూస్తున్నాడు. దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తారు. ప్రార్థన చేసుకోండి.